వారు ఉద్యోగానికి వెళ్ళేటువంటి వారు దేవాలయానికి రావాల్సిన వారు త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పాడే కీర్తన అనంతరం ఉద్యోగానికి వెళ్ళే వారికి సంస్కారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా రావాల్సిన వారు ఎవరైనా త్వరపడి రావాల్సిందిగా దేవాలయంలో తెలియజేస్తున్నాం. సర్వశక్తిమంతుడ కృప కలిగిన దేవా, నీకు వందనములు. ఘనమైన గొప్ప తండ్రి, నిన్ను ఆరాధించడానికి నీ పరిశుద్ధ మందిరంలోకి వచ్చిన భక్తుల నుంచి ఇదిగో ఈ నీ ప్రియబిడ్డలు తమకు ఏర్పరచబడిన బాధ్యతలు నిర్వహించడానికి తప్పనిసరైన పరిస్థితిలో నీ మందిరంలో నుంచి వెళ్తుండగా నీ సహాయం దయచేయండి. ప్రత్యేకంగా క్రీస్తు ప్రభుని శరీర రక్తములను వారు స్వీకరించడానికి సిద్ధపడి వచ్చి ఉండగా ఇవన్నీ ప్రియబిడ్డలను మీరు కరుణించండి. ప్రతి దోషము పోవులాగా వారిని పరిశుద్ధపరచండి. ప్రభు రాత్రి భోజన సంస్కారము ఆచరించడానికి కావలసిన అర్హతను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఈ కార్యమును మీరు జరిగించి మహిమ పొందుకోమని నీ బిడ్డల నీ కుమారుని ఆత్మను ఉంచమని రక్షకుని ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. కీర్తన పాడవలసిన సమయంలో మన నీ కుమారుని రక్తంతో శరీరంతో ఆత్మతో నీ బిడ్డలను దీవించండి, నింపండి. నీ బిడ్డలుగా నీ కుమారులుగా అంగీకరించమని వేడుకుంటున్నాను. వారు తమ బాధ్యతలు నిర్వహించడానికి మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి వెళ్ళవచ్చుండగా వారితో మీరు తోడై ఉండండి. వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాలలో ఏ సమస్య ఉన్నదో దానిని తొలగించండి. ఏ అవసరం ఉన్నదో దాన్ని తీర్చండి. విశ్వాసంలో బలపరచండి. పరిశుద్ధతలో ముందు నడిపించండి. నీ రాజ్యవాసుల ఈ యోగ్యతను అనుగ్రహించి క్షేమము, సమాధానము, సంతోషము, విజయాలు, శుభాలను బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరము ఆయన వెళ్ళే రక్తము మిమ్మల్ని నిజమైన విశ్వాసమును బలపరిచి నిత్య జీవితంలోకి సంరక్షించును గాక.
లేచి సమాధానంతో వెళ్ళి ప్రార్థించు. నాయన